హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలాద్వీపం ధారావాహిక 2వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో ధవళగిరి రాజకుమారుడైన చిత్రసేనుడు వేటకు వెళ్లి కొండ గుహలో సిద్ధుణ్ణి చూశాడు. సిద్ధుడు అతడికి ఒక వెదురుబుట్ట ఇచ్చాడు. అతడు ఆ బుట్ట మూత తీయగానే ఒక భవనం కనిపించింది. ఉగ్రాక్షుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. చిత్రసేనుడు తనకు మొదటగా పుట్టబోయే కొడుకును ఆ రాక్షసుడి పరం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో విందామా మరి? ఉగ్రాక్షుడు అడవి చెట్ల చాటున కనిపించకుండా పోగానే చిత్రసేనుడు బతుకు జీవుడా అనుకుంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఏదో విధంగా తను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక తను ఈ కీకారణ్య ప్రాంతం వదిలి ఏదో విధంగా ధవళగిరి నగరం చేరాలి. చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తూ లేచి నిలబడి పడమటి దిక్కుకేసి చూశాడు. సూర్యుడు అస్తమించడానికి మరెంతో కాలం లేదు. తన ఎదురుగా ఆకాశాన్ని అంటుతున్నట్టున్న పెద్ద భవనం బురుజుల మీద సూర్యకిరణాలు ఎర్రని కాంతులతో ప్రసరిస్తున్నాయి. ఆ వెలుగులో ఎత్తైన భవనం బురుజులు మిలమిలా మెరుస్తున్నాయి. ఎంత అందమైన భవనం! ఇందులో అడవి మృగాలు, గుడ్లగూబలు, గబ్బిలాలు నివసించాల్సిందే కదా అనుకుంటూ చిత్రసేనుడు తన దృష్టిని మరొక వైపుకు తిప్పి నిరుత్సాహంగా బయలుదేరాడు. అతడు ఆ విధంగా 4-5 అడుగులు వేశాడో లేదో అంతలో హఠాత్తుగా వెనక నుంచి మహారాజా అన్న పిలుపు వినబడింది. మహారాజెవరు? ఈ నట్టడవిలో ఈ మానవ కంఠస్వరం ఎక్కడిది అనుకుంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపడి వెనుదిరిగి చూశాడు. అతడి కంటికి విలువైన దుస్తులు ధరించి ఉన్న 3 వ్యక్తులు, వారికి కొంచెం వెనుకగా కొందరు భటులు కనిపించారు. ఈ వింత చూసేసరికి చిత్రసేనుడు ఏదో అనబోయేంతలో విలువైన దుస్తులు ధరించి ఉన్న వారిలో నుంచి ఒకడు వేరుపడి ముందుకు వచ్చి అతడికి నమస్కరిస్తూ, మహారాజా, మీరు ఎంతకు రాజభవనానికి రాకపోయేసరికి మీకోసం అడవి అంతా గాలిస్తూ చివరికి మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాం అన్నాడు. నేనా? నేను మహారాజునా అంటూ చిత్రసేనుడు విస్తుపోయాడు. చిత్రసేనుడు అలా అనగానే ముందుకు వచ్చి అతన్ని మహారాజా అని సంబోధించిన వ్యక్తి చటుక్కున వెనుదిరిగి, సేనాని, మహారాజు గారు చాలా శ్రమపడినట్టున్నారు, బోయిలెక్కడా అన్నాడు ఆదుర్దాగా. మంత్రిగారు వాళ్లను చెట్లచాటు నుండి ఆగి తమ ఆజ్ఞ కోసం వేచి ఉండమన్నారు కదా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలి కొంత దూరం వెళ్లి గట్టిగా చప్పట్లు చరిచాడు. ఆ వెంటనే అయ్యా వస్తున్నాం అన్న జవాబు వినబడింది. మరుక్షణంలో పల్లకి ఎత్తుకుని బలిష్ఠులైన 9 బోయీలు చిత్రసేనుడి దగ్గరకు వచ్చారు. సేనానాయకుడి చేత మంత్రి అని పిలువబడిన వ్యక్తి ఎంతో గౌరవపూర్వకంగా చిత్రసేనుని సమీపించి వంగి ప్రణామం చేస్తూ, మహారాజా, పల్లకీ తెప్పించాను, అధిష్ఠించండి. మీకేమాత్రం ఆయాసం కలగకుండా బోయీలు ఈ పల్లకీలో తమను భవనంలోని తమ పడక గదికి చేరుస్తారు అన్నాడు. మంత్రి అన్న ఈ మాటలు వింటూ ఉంటే చిత్రసేనుడికి నిజంగానే తను అధిక శ్రమ చేసి ఉన్నందున అడుగు తీసి అడుగు వేయలేననిపించింది. ఆ కారణంగా అతడు మారు మాట్లాడకుండా పల్లకి ఎక్కి కూర్చున్నాడు. అంటూ మంత్రి బోయీలను హెచ్చరించి అంతలో తన దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పిన వ్యక్తితో, కోశాధికారి గారు క్షమించాలి, మహారాజు గారికి విశ్రాంతి అవసరం గనుక ఈ విషయం వీలు వెంట వారితో సంప్రదించవచ్చు, ఇది సమయం కాదు అన్నాడు. పల్లకీలో ఎక్కి కూర్చున్న చిత్రసేనుడు ఈ సంభాషణ వింటూనే, ఓహో, నాకు రాజభవనమే కాకుండా మంత్రి, సేనా నాయకుడు, కోశాధికారి కూడా ఉన్నారన్నమాట అనుకున్నాడు ఎంతో ఆశ్చర్యపడుతూ. కొద్దిసేపటి తర్వాత బోయీలు చిత్రసేనుణ్ణి భవనం పై అంతస్తులోని ఒక విశాలమైన గది దగ్గర దించారు. అతడు పల్లకీ దిగి గదిలో ప్రవేశిస్తూనే అక్కడి ఎత్తైన హంసతూలికా తల్పం, చక్కని మెత్తలు, కింద పరిచి ఉన్న విలువైన రత్నకంబళ్లు చూసి అతడు మరింత ఆశ్చర్యపడ్డాడు. అసలు ఇది కళ లేక వాస్తవమా అన్న అనుమానం కూడా ఓ త్రుటికాలం అతన్ని బాధించింది. ఇదంతా సిద్ధుడి మహిమే అనుకున్నాడు చిత్రసేనుడు. ఇంత చిన్న వెదురుబుట్టలో ఆకాశాన్నంటే మహాభవనాన్ని దాచిపెట్టగలిగిన ఆ మహాసిద్ధుడికి ఆ భవనంలో రాజోచితమైన ఇన్ని సౌకర్యాలు, మంత్రి, సేనా నాయకుల్ని, నౌకర్లను ఏర్పాటు చేయడం పెద్ద సమస్య కాదనుకున్నాడతను. తనకు ఇంత మేలు చేసిన సిద్ధుని గురించి ఎంతో కృతజ్ఞతాభావంతో చిత్రసేనుడు తలపోస్తూ ఉండగా అతడికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఆకలితో నకనకలాడుతున్న అతడు తృప్తిగా భోజనం చేశాడు.
తర్వాత హంసతూలికా తల్పం మీద మేను వాల్చి భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు. ఇలాంటి ఆలోచనల్లోనే చిత్రసేనుడికి తెలియకుండానే నిద్రపట్టేసింది. అతడికి మెలకువ వచ్చేసరికి గది గవాక్షం నుంచి లేత సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తున్నాయి. తను ఒక రాత్రి ఆ అపూర్వ భవనంలో గడిపానని, సూర్యోదయం అయిందని అతడు గ్రహించాడు. వెంటనే తల్పం మీద నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని గది నుంచి బయటికి రాబోయేంతలో మంత్రి వాకిటి దగ్గర తారసపడ్డాడు. మహారాజు గారు రాత్రి సుఖనిద్రపోయారనుకుంటాను. అనుమతి అయితే రాజ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు నివేదించగలను అన్నాడు మంత్రి. రాజ్యం గురించి గాని దానికి సంబంధించిన వ్యవహారకాండ గాని చిత్రసేనుడికి ఏమీ తెలియదు. ధవళగిరిని తండ్రి పాలిస్తున్నాడు. ఆయన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు అన్న శూరసేనుడు. ఆ కారణాల వల్ల చిత్రసేనుడు ఏనాడు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల జోలికి పోవడం గాని వాటిలో ఆసక్తి కనబరచడం గాని చేయలేదు. కాని మంత్రి వాటి ప్రసక్తి తేగానే అతడికి చప్పున తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది. తన అన్న శూరసేనుడు ఏ ప్రమాదానికి లోను కాకుండా ధవళగిరి నగరాన్ని చేరి ఉంటే తన క్షేమాన్ని గురించి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ ఉంటారు. కనుక ముందుగా తన క్షేమ సమాచారాల సంగతి వారికి ఎరగపరచడం మంచిది. చిత్రసేనుడు ఇలా అనుకుని మంత్రితో, మీకు ధవళగిరి నగరం గురించి తెలిసే ఉంటుంది. దానికి రాజైన తారకేశ్వరుడికి నేనిక్కడ క్షేమంగా ఉన్నట్టు వార్త పంపండి. తతిమ్మ విషయాలు వీలువెంట మాట్లాడదాం అన్నాడు. చిత్తం మహారాజా, అలాగే కబురు పంపుతాను. కోశాధికారి మన కోశాగారంలో ప్రస్తుతం ఉన్న ధనం గురించి, ఇతర విలువైన వస్తువుల గురించి లెక్క కట్టి ఒక జాబితా తయారు చేశాడు. ఆ జాబితా తీసుకురమ్మని ఆయనను ఇప్పుడు ఇక్కడికి రమ్మని సెలవా అని అడిగాడు మంత్రి వినయంగా. ఆయన ఇక్కడికి రానవసరం లేదు, ఆ జాబితా ఏదో పంపమనండి చాలు అన్నాడు చిత్రసేనుడు. కొన్ని నిమిషాల తర్వాత నౌకరొకడు జాబితా తెచ్చి చిత్రసేనుడికిచ్చాడు. ఖజానాలో నిలువ ఉన్న ధనం, విలువైన రత్నాలు, బంగారు నగలు గురించి వివరాలతో ఉన్న ఆ జాబితా చూస్తూనే చిత్రసేనుడు చెప్పలేనంతగా అద్భుతపడ్డాడు. ఇంత ధనం తన తండ్రి వద్ద కూడా ఉండి ఉండదని అతడు భావించాడు. ఆనాటి సాయంకాలం అతడు కోశాధికారితో కలిసి ధనాగారంలో ఉన్న అమూల్యమైన వస్తువులను, వెలలేని రత్నాలను పరీక్షిస్తూ ఉండగా తన తండ్రి తారకేశ్వరుడు సపరివారంగా వచ్చినట్టు నౌకరొకడు వార్త తెచ్చాడు. వెంటనే చిత్రసేనుడు బయలుదేరి భవనం ముందుకొచ్చాడు. కుమారుని చూస్తూనే రాజు తారకేశ్వరుడు ఎక్కడ లేని సంతోషంతో అతన్ని కౌగలించుకున్నాడు. నాయనా, మీ అన్న చెప్పిందాన్ని బట్టి నువ్వు ఏ అడవి మృగానికో ఆహారం అయిపోయావనుకున్నాను. కానీ నిన్ను ఇంత గొప్ప శ్రీమంతుడిగా చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక్కడ నాకు తటస్థపడిన కొందరు ఉద్యోగులు చెప్పినట్టు నువ్వు నిజంగానే ఈ పరిగణాకు రాజువా? ఈ అద్భుతమైన భవనం నీదేనా అని అడిగాడు అమితానందంగా నవ్వుతూ. తండ్రి అడిగిన వాటికి చిత్రసేనుడు అవునన్నట్టుగా తల ఊపాడు. అయితే ఇంత గొప్ప పదవి ఇంత సునాయాసంగా నీకెలా లభించింది? పూర్వం ఈ రాజప్రాసాదంలో ఉండే రాజు ఏమయ్యాడు అన్నాడు తారకేశ్వరుడు ఆశ్చర్యంగా. ఆ సంగతులన్నీ ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్తాను. నా కొలువులో ఉన్న ఉద్యోగులు వినకూడని రహస్యాలు చాలా ఉన్నాయి అన్నాడు చిత్రసేనుడు రహస్యంగా. ఆ రాత్రి ధవళగిరి రాజు తారకేశ్వరుణ్ణి గౌరవించేందుకు చాలా పెద్ద ఎత్తున విందులు, వినోదాలు ఏర్పాటయ్యాయి. వాటిలో రాజోద్యోగులు, ఆ అడవిలో నివసించే వివిధ ఆటవిక జాతుల నాయకులు పాల్గొన్నారు. తమ రాజు ధవళగిరి రాజపుత్రుడని తెలుసుకున్నప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందపడ్డారు. విందులు, వినోదాలు ముగిసిన తర్వాత చిత్రసేనుడు తన తండ్రికి ఏకాంతంగా అన్ని విషయాలు చెప్పాడు. సింహాలను చూసి తన గుర్రం బెదిరి కొండ ప్రాంతాలకు వెళ్లడం దగ్గర నుంచి ఉగ్రాక్షుడికి తను చేసిన వాగ్దానం సంగతి కూడా అతడికి తెలియపరిచాడు. ఈ రాక్షసుడికి నువ్వు చేసిన వాగ్దానం నిలుపుకోవడం ఎలా? క్షత్రియుడు, అందులో రాజు అయిన వాడెవడు తన ప్రథమ సంతానాన్ని ఈ విధంగా రాక్షసుల పాలు చేయడం ఏమాత్రం ధర్మసమ్మతం కాదు అన్నాడు తారకేశ్వరుడు. నాకింకా వివాహమే కాలేదు కదా. వివాహమై అందులోనూ మొదటిసారిగా మగపిల్లవాడిని కన్నప్పుడు, వాడు బతికి పెద్దవాడై 18 ఏళ్ల వాడైనప్పుడు కదా ఈ సమస్యలు వచ్చేవి. అప్పటికి ఏదో ఒక తంత్రం చేసి ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చులేండి అన్నాడు చిత్రసేనుడు. తారకేశ్వరుడికి కొడుకు మాటలేవి అంతగా రుచించలేదు. అట్లని ఉగ్రాక్షుని నాశనం చేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇవన్నీ ఆలోచించి చివరకు తారకేశ్వరుడు, నీ రాజ్యం ధవళగిరి రాజ్యపు ఎల్లలను ఆనుకునే ఉంది.
ఏ పరిస్థితుల్లో అయినా సహాయం కావాల్సి వస్తే ఆ విషయం వెంటనే నాకు తెలియజేయి అన్నాడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూద్దాం. ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.